మామ సినిమా అల్లుడు క్లాప్ కొట్టడం అదే కొరటాల బాలయ్య గారి కాంబినేషన్ లో వస్తున్న ఎన్బికే 112 మూవీ అఫీషియల్ గా అయితే స్టార్ట్ అయితే అయిపోయింది. దీని గురించి మన ఈ వీడియోలో మనం అయితే కంప్లీట్ గా మాట్లాడుకుందాం. మీరు మాత్రం ఈ వీడియోని కంప్లీట్ గా ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ముఖ్యంగా బాలయ్య గారి అభిమానులు జై బాలయ్య అని చెప్పి కామెంట్ సెక్షన్ పగిలిపోయేలా కామెంట్స్ తప్పకుండా చేయండి. ఇక లేట్ చేయకుండా మనం అయితే టాపిక్ లోకి వెళ్ళిపోదాం. నటసింహం నందమూరి బాలకృష్ణ గారు, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ ఇద్దరి కలయికలో వస్తున్న మూవీయే ఎన్బికే 112. సో ఈ మూవీ పైన భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, అందులో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే బోయపాటి శ్రీను గారు ఒక పదునైన డైరెక్టర్, చాలా మంచి రైటర్ కూడా, స్వతహాగా మంచి మంచి స్క్రిప్ట్స్ అందించడం జరిగింది. ఇంతకు ముందు కూడా బాలయ్య గారి మూవీ ఏదైతే సింహ ఉందో దానికి రైటర్ గా పనిచేయడం జరిగింది. ఆ మూవీలో డైలాగ్స్ కానివ్వండి, ఆ మూవీలో స్క్రిప్ట్ కానివ్వండి, ఏ విధంగా ఉంటుందో, ఎంత అద్భుతంగా ఉంటుందో మనందరికీ తెలిసిన విషయమే. అదే రేంజ్, అదే కొలాబరేషన్ ఇప్పుడు ఒక మాస్, గాడ్ ఆఫ్ మాసెస్ గా పిలుచుకునే మన నందమూరి బాలకృష్ణ గారికి అలాంటి ఒక పదునైన డైరెక్టర్ తోడైతే, ఒక విప్లవానికి ఒక కలము తోడైతే ఎలా ఉంటుందో ఆ రేంజ్ లో ఉండబోతుంది ఈ ఎన్బికే 112 యొక్క మూవీ. సో దీనికి సంబంధించి ఈ రోజు పూజా కార్యక్రమాలు జరగడం జరిగింది. సో దాని గురించి మనం కంప్లీట్ గా మాట్లాడుకుందాము. సో హై ఎక్స్పెక్టేషన్స్ లో రావడం జరుగుతుంది. ఈ మూవీ ని కంప్లీట్ గా పాన్ ఇండియా లెవెల్లో భారీ స్థాయిలో తెరకెక్కించడం అయితే జరుగుతుంది. ఆల్రెడీ ఈ మూవీ కోసము అనిరుద్ రవిచంద్రన్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా కూడా తీసుకోవడం జరిగింది. సో ఎస్ఎల్వి మూవీ ప్రొడక్షన్స్ వారు ఈ మూవీని నిర్మించబోతున్నారు. సో భారీ స్కేల్లో, భారీ బడ్జెట్ లోనే ఈ మూవీ ఉంటుంది. కంప్లీట్ గా డిఫరెంట్ గా, ఇంతవరకు ఒక రేంజ్ లో మూవీస్ ఉంటే ఇది ఇంకా నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లిపోతుంది. సబ్జెక్ట్ వైజ్ గా కానివ్వండి, ప్రొడక్షన్ వాల్యూస్ విధంగా కానివ్వండి, టెక్నికల్ వాల్యూస్ కానివ్వండి, ప్రతి ఒక్కటి రాజీ పడకుండా హై స్కేల్ మూవీ ఇదైతే ఉండబోతుంది. బాలయ్య గారి కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మూవీగా ఇది ఉండబోతుంది. సో ఈ రోజు అమరావతిలోని వెంకటపాలెం ప్రాంతంలో టిటిడి వారి శ్రీ వెంకటేశ్వర దేవస్థానంలో పబ్లిక్ ప్లేస్ లో ఈ మూవీని అయితే స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా బాలయ్య గారి అల్లుడైన అల్లుడు అయిన నారా లోకేష్ గారు ఈ మూవీకి వచ్చి క్లాప్ కొట్టి దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ చిన్న కూతురు తేజస్విని గారు వచ్చేసి దీన్ని స్విచ్ ఆన్ చేసి దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. దీంతో పాటుగా మూవీ మేకర్స్, అటు కొరటాల శివ గారితో పాటు ఇటు గోపిచంద్ మల్లేని గారు, ఇంకా అతిథులు ఈ మూవీలో పాల్గొనడం అయితే జరిగింది. సో క్యాస్ట్ అండ్ క్రూ గురించి చూసుకుంటే ఈ మూవీలో మనకు అనిరుద్ ఉంటున్నట్లు మనకైతే తెలుస్తుంది. దీంతో పాటుగా విద్యా వాళ్ళని ఫీమేల్ లీడ్ గా చూడబోతున్నాము. సో డెఫినెట్ గా ఈ మూవీ ఫ్యాన్స్ మధ్యలో స్టార్ట్ అయ్యి ఒక తారా స్థాయికి, ఒక రేంజ్ లో బ్లాక్ బస్టర్ హిట్ ఖచ్చితంగా అవుతుందని చెప్పి, ఇది ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో స్టార్ట్ అవడం అంటే చాలా గర్వకారణం అంటూ మూవీ ప్రొడ్యూసర్ కూడా ఈ సభ ద్వారా చెప్పడం అయితే జరిగింది. సో అటు బాలయ్య గారు కూడా మంచి స్వింగ్ లో ఉన్నారు. మనం ఇది వరకు వీడియోలో చెప్పుకున్నట్లే వరుస పెట్టి హిట్స్, ఎప్పుడైతే అఖండ కానివ్వండి ఒక మంచి డివోషనల్ మూవీగా, అటు ఆ తర్వాత మనకు చూసిన మూవీస్ వీరసింహారెడ్డి, మంచి గోపిచంద్ కళ్యాణి గారితో మంచి కమర్షియల్ మూవీ, ఆ తర్వాత నీలకొండ భగవత్ కేసరి కానివ్వండి, ఆ తర్వాత వచ్చిన మూవీ ఏదైతే డాకు మహారాజ్ తర్వాత మనకు అఖండ 2, ఇలా కంప్లీట్ గా వైవిధ్యాలు చూపించుకుంటూ ప్రతి మూవీకి వేరియేషన్ చూపిస్తూ ఇప్పుడు ఎన్బికే 111 ఏదైతే కమర్షియల్ మూవీ అండర్ వరల్డ్ డాన్ గా మనం కనిపించబోతున్నారు. ఆల్రెడీ మనం గ్లిమ్స్ లో చూసాము. ఎక్స్ట్రాడినరీ అంటే ఎక్స్ట్రాడినరీ ఉంది, చాలా స్టైలిష్ గా చూపించడం జరిగింది. గోపిచంద్ మల్లేని మనందరికీ తెలిసిందే, మంచి స్టైలిష్ యాక్టర్ గా చూపించడం జరుగుతుంది. ఇది వరకు వీరసింహారెడ్డిలో కూడా చాలా చక్కగా చూపించడం జరిగింది, అదే విధంగా ఇందులో కూడా చూపించడం జరిగింది. నాకైతే చాలా నచ్చింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏదైతే కొరటాల శివ గారి డైరెక్షన్, కొరటాల శివ అనగానే మనకు గుర్తొచ్చేది మూవీస్ ముఖ్యంగా చెప్పాలి అంటే మిర్చి కానివ్వండి, శ్రీమంతుడు కానివ్వండి, భరత్ అని నేను కానివ్వండి, జనతా గ్యారేజ్ కానివ్వండి, ప్రతి ఒక్క మూవీ అసలు ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. సమాజానికి ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఇచ్చే కంటెంట్ ని కమర్షియలైజ్ చేస్తూ దాన్ని జనాలకు అర్థమయ్యే విధంగా కమర్షియలైజ్ మూవీస్ తీయడంలో కొరటాల శివ గారి దిట్ట. అలాంటి డైరెక్టర్ కి ఒక మాస్, గాడ్ ఆఫ్ మాసెస్ లాంటి యాక్టర్ తోడైతే ఆ స్క్రిప్ట్ కానివ్వండి, ఆ మూవీ కానివ్వండి ఇంకా ఏ లెవెల్ కి వెళ్తుంది, నెక్స్ట్ లెవెల్ కి అయితే ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. అందుకే ఈ మూవీ పైన భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. దీనికి సంబంధించి రెగ్యులర్ షూటింగ్ కూడా అతి త్వరలో మనకు తెలియబోతుంది. దాని గురించి ఎలాంటి అప్డేట్ వచ్చినా మనం మన ఈ ఛానల్లో మాట్లాడుకుందాము. సో దీన్ని సంక్రాంతికి ప్లాన్ చేయడం జరుగుతుంది, 2027 సంక్రాంతికి ప్లాన్ చేయడం జరుగుతుంది. మోస్ట్ ప్రాబబ్లీ 90% దీన్ని సంక్రాంతికి తీసుకొచ్చి సంక్రాంతికి రిలీజ్ చేసే ప్లానింగ్ లో మేకర్స్ ఉన్నట్లు మనకైతే తెలుస్తుంది. ఈ మూవీ డెఫినెట్ గా వర్కౌట్ అయితే నిజంగా ఒక మంచి రికార్డు, ఒక మంచి మైల్ రాయిగా నిలిచిపోతుంది. అటు డబుల్ హైట్రిక్ గా ఎన్బికే 111 మూవీ అటు ఆల్మోస్ట్
మంచి బజ్ ఉంది. సో మనకు గ్లిమ్స్ కూడా మంచి వ్యూస్, రికార్డ్ బ్రేకింగ్ వ్యూస్ రావడం జరిగింది. డెఫినెట్ గా ఆ మూవీ హిట్ అయితే డబుల్ హైట్రిక్, ఇది ట్రిపుల్ హైట్రిక్ కి ఇనీషియల్ గా ఒక స్టెప్ గా ఉంటుంది. ఆల్రెడీ ఇండస్ట్రీలో మంచి బజ్ ఉంది. కొరటాల శివ గారితో మూవీ అనగానే ఇండస్ట్రీ మొత్తం వెయిట్ చేస్తుంది. కేవలం నందమూరి అభిమానులే కాకుండా యావత్ తెలుగు ప్రజలు కానివ్వండి, అటు నార్త్ మార్కెట్ లో కూడా మంచి బజ్ అయితే ఉంటుంది కొరటాల శివ గారికి. ఎందుకంటే దేవర మూవీకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది నార్త్ మార్కెట్ లో. సో ఆ విధంగా కూడా మంచిగా చూడడం జరుగుతుంది. అండ్ మన డబ్బైన మూవీస్ ఏదైతే శ్రీమంతుడు కానివ్వండి, అటు జనతా గ్యారేజ్ కానివ్వండి, దానికి ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది డబ్ మూవీస్ కి, మన తెలుగు మూవీస్ కి. అలాంటి డైరెక్టర్ కాబట్టి, అలాంటి స్క్రిప్ట్ కాబట్టి ఇంకా ఇంకొక రేంజ్ లో ఉండడంలో ఎలాంటి సందేహం అయితే లేదు. సో ఇది గైస్, చాలా మంది మనకు ముఖ్య అతిథులుగా రావడము, నారా లోకేష్ గారు రావడము, అండ్ అటు బోయపట్స్ మన గోపిచంద్ మల్లేని గారు రావడం, ఇలా కంప్లీట్ గా చాలా మంచి వాతావరణం మనకైతే కనపడింది అటు. సో దీన్ని బట్టి చూస్తే ఆంధ్రాలో ఇలాంటి మూవీస్ స్టార్ట్ అయితే డెఫినెట్ గా ఆంధ్రాకి ఇంకా మంచి బూస్టప్ గా ఉంటుంది రానున్న తరుణంలో. అటు ఇండస్ట్రీ వైజ్ గా కూడా అటు కూడా ఒక స్టూడియో పెడితే ఇంకా డెవలప్మెంట్ అనేది ఉంటుందని చెప్పి అక్కడి వాళ్ళు ఆశిస్తున్నారు. చూద్దాం ఈ మూవీ మీద ఎలాంటి అప్డేట్స్ వచ్చినా నేను ఇంకెలాంటి అప్డేట్స్ ఇస్తూనే ఉంటా. సో ప్లీజ్ ఈ వీడియోని ఎండ్ వరకు చూసారంటే డెఫినెట్ గా నచ్చిందని అనుకుంటున్నా. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క ఒపీనియన్స్ ని కామెంట్ రూపంలో తెలియజేయండి. డెఫినెట్ గా మంచి రికార్డ్స్ ని బ్రేక్ చేస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తూ ప్రతి ఒక్క బాలయ్య గారి అభిమానులు జై బాలయ్య అని చెప్పి కామెంట్ సెక్షన్ పగిలిపోయేలా కామెంట్స్ డెఫినెట్ గా చేయండి. ఈ వీడియో కింద గైస్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బై ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్.